హాయ్ ఫ్రెండ్స్, మీ అమ్మగారు నాన్నగారు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు స్టోరీని స్టార్ట్ చేయబోతున్నా. ఇది శివ లైఫ్లో జరిగిన రియల్ హర్రర్ స్టోరీ. ఈ కథ మనకు పంపించిన వారి పేరు శివ. అయితే శివ ఇంటర్లో ఉన్నప్పుడు ఒక అమ్మాయిని లవ్ చేశాడు. తన పేరు గీత. ఇద్దరు చాలా గాఢంగా ప్రేమించుకునేవారు. ఒకరోజు గీత బర్త్డే. అయితే శివ గిఫ్ట్ తీసుకొని తనకి ఇవ్వాలని ఆ రోజు నైట్ రమ్మన్నాడు. అప్పుడు టైం 8 అవుతుంది. గీత, వద్దు శివ, మా ఇంట్లో తెలిస్తే తిడతారు అంటే శివ ఏదో ఒకటి చెప్పి రమ్మన్నాడు. సరే అని గీత ఇంట్లో చెప్పింది. 10 నిమిషాల్లో వచ్చేస్తా అమ్మా అని చెప్పడంతో సరే అని పంపించారు గీత వాళ్ళ అమ్మ నాన్న. అయితే ఇద్దరు, శివ గీత ఇద్దరు వెళ్ళి ఒక చెట్టు కింద నిలబడ్డారు. ఆ చెట్టు కింద నిలబడి గీతకి ప్రపోజ్ చేస్తూ మరి గిఫ్ట్ ఇచ్చాడు శివ. గీత ఎంతో హ్యాపీగా గిఫ్ట్ తీసుకుంటే ఇద్దరు కొంతసేపు మాట్లాడుకొని ఎందుకో సడన్గా గీత చెట్టు పైకి చూస్తే ఒక దెయ్యం వాళ్ళిద్దరి వైపే చూస్తుంది. శివకి గీతకి ఏం చేయాలో అర్థం కాలేదు. వెంటనే గీత శివ పరిగెత్తడం మొదలుపెట్టారు. శివ బండి కూడా అక్కడే పెట్టేసి పరిగెత్తు చాలా దూరం పరిగెత్తాడు. వాళ్ళిద్దరూ దారి తప్పోయారా అనిపించింది. చిమ్మ చీకటి, చుట్టూ ఎవ్వరూ లేరు. అయితే శివ చేసిన తప్పేంటంటే శివ మొబైల్ తెచ్చుకోలేదు, గీత కూడా తన మొబైల్ తెచ్చుకోలేదు. ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఒక టార్చ్ లైట్ వేద్దామన్నా వాళ్ళ దగ్గర ఫోన్ లేదు. ఏం చేయాలో అర్థం కాక చుట్టూ చూసుకుంటూ ఎలాగోలా మెయిన్ రోడ్డుకి వచ్చేసారు. మెయిన్ రోడ్డుకి వస్తే అక్కడ ఒక కారు వెళ్తూ ఉంది. శివ ఆ కారుని ఆపి గీత శివ ఆ కారు ఎక్కారు. కారు ఎక్కితే ఆ కారులోని వ్యక్తి వాళ్ళతో మాట్లాడుతూ గట్టిగా నవ్వుతూ ఉన్నాడు. ఒక సైకోలాగా. ఎలా నవ్వుతున్నాడంటే నవ్వుతూ చాలా భయంకరంగా ఏడుస్తూ ఉన్నాడు. ఏమైంది సార్ అని శివ అడిగాడు. ఏమైందా, మీరు ఎక్కడి నుంచి వచ్చారో నాకు తెలుసులే అని చెప్పి మళ్ళీ వెంటనే నవ్వాడు. శివకి అర్థం కాలేదు. మేము ఎక్కడి నుంచి వస్తే మీకెందుకు, మమ్మల్ని మా ఇంటికాడ డ్రాప్ చేయండి లేదా ఇక్కడే ఆపేయండి, దిగి వెళ్ళిపోతాం అని శివ అన్నాడు. అలా ఎలా అవుతుంది, మిమ్మల్ని మీ ఇంటి దగ్గరే డ్రాప్ చేస్తాలే అని చెప్పి ఆ వ్యక్తి ఇంకా గట్టిగా నవ్వుతున్నాడు. శివకి ఎందుకు అనుమానం వచ్చింది, గీతకు కూడా అనుమానం వచ్చింది. ఎందుకంటే వాళ్ళు ముందు దెయ్యాన్ని చూశారు కాబట్టి. చూడడంతో వాళ్ళు ఎందుకన్నా మేలు అని చెప్పి ఆ అద్దంలోకి చూశారు. అద్దంలోకి చూస్తే ఆ డ్రైవర్ యొక్క ప్రతిబింబం అద్దంలో కనపడింది. అది ఎంత భయంకరంగా ఉందంటే అసలు తలే లేదు. అది చూసిన శివ గీత ఒక్కసారిగా భయపడి వెంటనే వాడికి తెలియకుండా, ఆ దెయ్యానికి తెలియకుండా మాట్లాడుకున్నారు. ఎలాగైనా కానీ మనమిద్దరం కారులో దూకేద్దాం, వాడిని బ్రేక్ వేయమని చెప్పి మెల్లగా దూకేద్దాం అని అనుకునే లోపలే ఆ డ్రైవర్ దగ్గర వాళ్ళు ఎక్కడైతే చెట్టు దగ్గర ఆగాడో ఆ చెట్టు దగ్గరికి తీసుకొని వస్తే వాళ్ళు ఆపమని చెప్పలేదు. కానీ ఆ డ్రైవర్ వాళ్ళ వైపు వెనక్కి తిరిగి చూశాడు, తల మొత్తం తిప్పేశాడు. అప్పుడు వాళ్ళకి అర్థమైంది. ఒక్కసారిగా శివ భయపడకుండా మెల్లగా అతనితో ఏమన్నాడంటే, అంకుల్ ఇక్కడ కొంచెం ఆపుతారా, కొంచెం చిన్న పని ఉంది, ఇంకొంచెం ముందర పోయేటప్పుడు కొంచెం స్లో చేస్తారా అని అడిగాడు. అడిగితే అలాగేలే అని చెప్పి మెల్లగా స్లో చేస్తానే శివ గీత ఇద్దరు మాట్లాడుకున్నట్టే కారులో నుంచి దూకేశారు. అలా ఆ రాత్రి తప్పించుకున్నారు. ఈ కథ మనకు పంపించిన వారి పేరు శివ. మరిన్ని హర్రర్ స్టోరీస్ మీరు నాకు ఇన్స్టాగ్రామ్లో పంపిస్తే అవి నేను మీకు ప్రతిరోజు చెప్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.